అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 12వ వచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. తనను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అంటే తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇది 12వ వచనం. జస్ట్ ఇప్పుడే పవర్ కట్ అయింది. నేను కంప్యూటర్లో పెద్ద స్క్రీన్ మీద నోట్స్ ఉంచుకొని చెబుతున్నాను. ఆ చిన్న స్క్రీన్ మీద కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. అయినా ఒకవేళ పవర్ మళ్ళీ వస్తే మళ్ళీ కంప్యూటర్ ఆన్ చేసుకుంటాను. ఓకే, లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవితా నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. సో 10వ వచనం, ఆయన లోకములో ఉన్నాడు, లోకం ఆయనను ఎరుగలేదు. ఉక్ ఎగ్నో అనే మాట వాడాం. మళ్ళీ జస్ట్ జ్ఞాపకం చేస్తాను, అంటే పదే పదే చెబుతున్నాను అని కాదు, పదే పదే చెబుతుంటే నాకు కూడా జ్ఞాపకానికి ఉంటాయి అని ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఏన్ ఎగినెటో, ఏల్తోన్ ఎగ్నే, ఈ మాటలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆయన లోకములో ఉండెను, లోకము ఆయనను ఎరుగలేదు. ఊక్ ఎగ్నో, ఎరుగలేదు అని. 11వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకోలేదు, స్వీకరించలేదు. ఎరుగలేదు కాదు, ఎరగడం వేరు, స్వీకరించడం వేరు. అక్కడ మళ్ళీ పరిలబోన్ అనే పదాన్ని వాడాం. నిన్న మొన్న కూడా దాని గురించి చెప్పుకున్నాం. ఒకవేళ అది గుర్తు లేకపోయినా తెలుగు పదాలు గుర్తుపెట్టుకున్నాం. పరిలబోన్, పెరలబోన్, స్వీకరించలేదు. 10వ వచనంలో లోకం ఎరగలేదు. 11వ వచనంలో స్వకీయులు, తన స్వంత వారు ఆయనను స్వీకరించలేదు. 12వ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే తెలుగు తర్జుమాలో ఒక చిన్న పదం మిస్ అయింది. అంటే అప్పట్లో మహానుభావులు ఇంత అద్భుతంగా తర్జుమా చేశారు, అది చాలా స్వల్పమైంది. కానీ ఈ వాక్య విశ్లేషణకు అది చాలా ప్రాముఖ్యమైంది అన్నమాట. అంటే దే అనే మాట, దే, డిఈ, డే, అంటే గ్రీకులో డిఈ డెల్టా, డిఈ, దే, అయితే అని అర్థం, కానీ అని అర్థం. ఇప్పుడు లోగోస్ లోకంలో ఉంది, లోకం లోగోస్ను ఎరగలేదు. లోకం లోగోస్ స్వకీయుల దగ్గరకు వచ్చాడు, స్వకీయులు ఆయనను చేర్చుకోలేదు. ఇప్పుడు దే అనే గ్రీకు పదం అయితే ఆ ఒక్క పదం మిస్ అయిందనమాట తెలుగు ట్రాన్స్లేషన్లో. అయితే తనను కలిపి, అయితే అక్కడ కామా ఇచ్చి, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఆ పదాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక్కడ అంగీకరించారు అనే మాట ఉందే, ఇది 12వ వచనంలో. మీరు లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి 10, 11, 12 వచనాలు అలా తెరిచి ఉంచుకోండి. లైవ్లోనైనా సరే తెరిచి ఉంచుకోండి, ఇబ్బంది లేదు. 10వ వచనంలో ఊక్ ఎగ్నో, అంగీకరించలేదు అనే మాట ఉంటుంది. 11వ వచనంలో పరిలబోన్, కరెంట్ వచ్చింది, థ్యాంక్ గాడ్, పరిలబోన్, స్వీకరించలేదు అనే మాట వచ్చింది. 12వ వచనంలోనికి వచ్చేసరికి
అయితే అని తెలుగులో ఎలా ఉంది? తనను ఎందరు అంగీకరించిరో, ఎందరు అంగీకరించిరో. అక్కడ మళ్ళీ ఎగ్గును అనే పదం వాళ్ళ, ఎలబోన్ అనే పదమే వాడు. అంటే తనను ఎందరు స్వీకరించారో అనే భావమే ధ్వనిస్తుంది. తనను ఎందరు అంగీకరించారో కాదు, తనను ఎందరు స్వీకరించారో వారందరికీ అని తన నామమునందు విశ్వాసముంచిన వారికి. నామమునందు, అక్కడ కూడా నామమునందు అనే ఆ తెలుగు పదం ఉందే, అది కొంచెం అర్థం చేసుకోవటానికి అస్పష్టంగా ఉంటుంది. తన నామములోనికి, నామమునందు నామములోనికి మధ్య ఉన్న వ్యాకరణ వ్యత్యాసాన్ని మనం తర్వాత విశ్లేషణ చేసుకుందాం. ఒక్క నిమిషం, నేను దీన్ని వర్కౌట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ గాడ్. తన నామమునందు అంటే తన నామములోనికి ఎందరైతే విశ్వాసముంచారో వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. రైట్, వాక్యం జస్ట్ మనం పైన చెప్పుకున్నాం. తనను అయితే అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. అయితే అనే పదం తెలుగు తర్జుమాలో లేదు. గ్రీకు మూలంలో దే, అయితే లేకపోతే కానీ అనేది ఉంది, దాని ప్రక్కన కామ. ఇప్పుడు తెలుగు వాక్యం, తనను ఎందరూ అంగీకరించారు అంటే మళ్ళీ యజ్ఞం అనే పదం లేదు అక్కడ. పరలబోన్ అనే పదం ఉంది, దానికి ఎలబోన్ అనే ఆ పదానికి ఎందరూ స్వీకరించారు అనే భావనే ఉంది. వాళ్ళందరికీ అని తర్వాత తన నామమునందు కాదు కానీ తన నామములోనికి, లోనికి అనే దానికి చాలా సున్నితమైన వ్యత్యాసం ఉంటుంది, అది చెప్పుకుందాం. తన నామములోనికి విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఓకే, ఎరుగలేదు, చేర్చుకోలేదు, అయితే అక్కడాగి ఒక్కసారి పరిమితంలో నుంచి, అంటే పరిమిత లేక ఒక జనజాతి పరిమితంలో నుంచి సార్వత్రికతలోనికి దేవస్వరం ప్రతిధ్వనించటాన్ని మనం ఇక్కడ చూస్తాం. బిడ్డలు మెర్సీజాయ్ అలాగే కిరణ్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. మనం నిన్నటి దినం 11వ వచనాన్ని అధ్యయనం చేసేప్పుడు 2 ప్రత్యేకమైన తెలుగు పదాలను ప్రస్తావన చేసుకున్నాం. వైవిధ్యం, విభజన అనే పదాలు. వైవిధ్యం, విభజన అంటే వైవిధ్యం అంటే డైవర్సిటీ, విభజన అంటే డివిజన్. డైవర్సిటీ అండ్ డివిజన్. వైవిధ్యం, దాని గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ, వైవిధ్యం దేవ సౌందర్యం, ప్రకృతిలో ఇమిడి ఉన్న దేవ సౌందర్యం అని వైవిధ్యాన్ని మనం విశ్లేషించుకున్నాం. విభజనను పతిత మానవ అహంకార కుడ్యము అన్నాం. అంటే పాపగ్రస్తమైన మానవ హృదయం స్వార్థంతో, అహంకారంతో నిర్మించుకున్న ఒక అడ్డుగోడ అని చెప్పుకున్నాం. అంటే వైవిధ్యం, విభజన చాలా అద్భుతమైన భావాలు దాంట్లో ఇమిడి ఉంటాయి. ఇప్పుడు విభజన అనే పదాన్ని మానవుడు తన పాపగ్రస్త పతిత భావనలో నుంచి అడ్డుగోడగా మార్చుకున్నాడు, విభజించుకున్నాడు. నేను, వారు అంటే పరులు, స్వకీయులు అలాగూ విభజించుకున్నాడు.
అయితే పతిత మానవుని పలుకరించే లేక పరిమిత మానవుని పలుకరించే క్రమంలో దేవస్వరం సార్వత్రికంగా వినిపించిన పతితుడు లేక పరిమితుడు అంతవరకే దానిని గ్రహిస్తాడు. ఇక్కడ మనం మామూలుగా మాట వరుస చెప్పుకుందాం. ఒక్కోసారి మనం సంభాషణ జరుపుకుంటూ ఉంటాం, అధ్యయనం కాదు, మామూలుగా సంభాషణ జరుపుకుంటూ ఉంటాం. మన సంభాషణలో ఎదుటివారు చాలా విషయాలు, అంటే 4-5 విషయాలు అలా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో మనకు కనెక్ట్ అయ్యే పదం వస్తుంది మనకు, అంటే 4-5 పదాలు వరుసన మాట్లాడుతూ ఉంటాడు. ఆ 4-5 పదాలలో మనకు బాగా కనెక్ట్ అయిన ఒక పదం ఉంటుంది. మనం 4 పదాలను వింటాం, కానీ ఆ కనెక్ట్ అయిన పదం ఏదైతే ఉందో దాని గురించే మనకు తెలియకుండా ఆలోచిస్తాం. అన్కాన్షియస్లో దాని గురించి ఆలోచించేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇది ఉదాహరణ మాత్రమే. అలాగే దేవస్వరము, దేవ పలుకరింపు, అంటే అపరిమితుని స్వరము, పలుకరింపు అది సార్వత్రికం అయినప్పటికీ ఏ వైవిధ్యాన్ని విభజనగా పరిగణించాడో అతడు ఆ విభజన దృక్పథంలో నుంచే దాన్ని ఆలోచించేస్తూ వస్తాడు. ఆ క్రమంలో ఈసారి విభజన కుడ్యాలను ఏర్పాటు చేసుకున్న పరిమిత మానవ మేధస్సు దేవస్వరాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోయినది గనుక ఆ సార్వత్రిక స్వరం అందరినీ పలుకరించింది, లేక అందరూ ఆ సార్వత్రిక స్వరాన్ని వినేలాగా కృప విస్తరించింది అని చెప్పుకోవచ్చు. అప్పుడు సార్వత్రిక పలకరింపు ఏం చేసింది? వైవిధ్యంలోనికి ప్రవేశించింది, విభజనను రూపుమాపింది. సార్వత్రిక స్వరం వైవిధ్యంలోనికి ప్రవేశించింది, అంటే వైవిధ్యంలోనికి ఎప్పుడూ ప్రవేశిస్తుంది, విభజన చీలిపోయింది లేదా విభజన కూలిపోయింది అని చెప్పచ్చు. సరే, ఇది ఉదాహరణ. ఇప్పుడు దీంట్లో మనం 2 ప్రాముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకుందాం. ఒకటేంటంటే నామ విశ్వాసం, నామములోనికి విశ్వసించిన వారిని నామ విశ్వాసం అనేది. నామమునందు విశ్వాసం అన్నారు కదా, నామమునందు కాదు నామములోనికి అని చెప్పుకున్నాం కదా. నామ విశ్వాసం అది ఒక ప్రత్యేకమైన అంశం. రెండోదేమో దేవపుత్రత్వ అధికారం, దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవపుత్ర అధికార తత్వం, ఈ రెండింటిని గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ 12వ వచనాన్ని ముందుంచుకొని ముందు సరే ఎలబోని అని చెప్పుకున్నాలే. నామమునందు విశ్వసించడం, అక్కడ మనం అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్దాము. నామములోనికి విశ్వాసము అనేది చాలా అద్భుతమైన వివరణ. నామము అనంటే అది కేవలం పేరు మాత్రమే కాదు. నామము అంటే పేరు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం. ఇది సామాజికంగా కానీ, మనోవైజ్ఞానిక పరంగా కానీ, శాస్త్రీయంగా కానీ, ఆస్తిక తత్వంలో కానీ ఇది వర్తిస్తుంది. ఇది నామము అంటే కేవలం పేరు మాత్రమే కాదు, లేక పదం మాత్రమే కాదు, ఒక ధ్వని మాత్రమే కాదు. మళ్ళీ పేరు, పదము, ధ్వని ఇవి మాత్రమే కాదు. నామము అంటే ఒక వ్యక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపము, ఒక వ్యక్తి యొక్క
ప్రత్యక్ష స్వరూపము. బిడ్డలు మెర్సీ జాయ్ చెప్పాను అనుకుంటాను. తర్వాత వరప్రసాదు, రవికుమార్ విప్పత్తి, మళ్ళీ మా కవన పిల్లలిద్దరూ వచ్చారు, జాన్సన్ లోక, వాళ్ళకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సరే, పేరు ఎలాగూ వ్యక్తి యొక్క రూప ప్రత్యక్షత అనేది మనం మనోవిజ్ఞానపరంగా, అంటే ఇది శాస్త్రీయం, మనోవైజ్ఞానికం, మళ్ళీ అన్నీ కలగలిపి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రవిప్రసాద్ అనగానే నా పదము, నా పేరు కాదు, నా రూపం మీ మనసులో కనపడుతుంది. రవిప్రసాద్ అనగానే ఇక అలా కనపడిద్ది ఖచ్చితంగా. అంటే నేను ఎరిగిన వారు, నన్ను ఎరిగిన వారికి నా పేరు పలకిన వెంటనే వారి మనస్సులో, వారి మస్తిష్కంలో నా రూపం ప్రత్యక్షం అవుతుందన్నమాట. అందుకని రూప ప్రత్యక్షత అనే రూప ప్రత్యక్షత అది మొట్టమొదట స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తుంది. అంటే మన మనసులో స్వరూపాన్ని కనపడేలాగా చేస్తుంది మానసికంగా. ఆ తర్వాత భావోద్వేగపరంగా we feel that person's presence. ఆ ఏ వ్యక్తి పేరైతే మనం ఉచ్చరించామో ఆ వ్యక్తి రూపము ఎప్పుడైతే మన మస్తిష్కంలో ప్రత్యక్షమవుతుందో ఆ వ్యక్తితో భావోద్వేగపరంగా మనం సన్నిధి సాంగత్యాన్ని కలిగి ఉంటాం. ఆ ప్రజెన్స్ని ఫీల్ అవుతాం. ప్రజెన్స్ని ఫీల్ అవ్వకపోయినా అంటే భావోద్వేగంలో గుర్తు చేసుకుంటాం. మన మధ్య ఉన్న ఆ భావోద్వేగం ఆ ప్రజెన్స్ని ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఆ తర్వాత అది ఒక ప్రత్యేక విశిష్ట అధికారం. రవిప్రసాద్ అనేది నా పేరు. రవిప్రసాద్ అనే పేర్లు చాలామందికి ఉండొచ్చు, కానీ పర్టికులర్గా అధ్యయనాన్ని నిర్వహించే రవిప్రసాద్, మీరెరిగిన రవిప్రసాద్ ఈ రూపంలో ఉన్నాడు. మీరు నేను కలిసి మనం సంబంధపడిన సంఘటనలు లేక కాలం ఉంటుందే, ఆ కాలానికి సంబంధించిన సన్నిధి లేకపోతే ఆ భావోద్వేగపు సన్నిధి కలుగుతుంది. అది మళ్ళీ నా విశిష్ట వ్యక్తిగత అధికారం. రవిప్రసాద్ అనేది నా వ్యక్తిగత అధికారం. సన్నిధి కానీ రూపం కానీ అది వ్యక్తిగత అధికారం. వీటన్నిటికంటే కూడా మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం ఒక నమ్మకాన్ని కలుగజేస్తుంది, విశ్వాస్యతను కలుగజేస్తుంది. అంటే ఇప్పుడు నామము అనేదానికి హీబ్రూ నేపథ్యంలోంచి మనం చూస్తే, హెబ్రీ నేపథ్యంలో లేదా ముఖ్యంగా యూదీయ నేపథ్యంలోంచి చూస్తే షేమ్ అన్నారు. షేమ్ అనేది నామము అనే పదం అన్నమాట హీబ్రూలో. గ్రీకులోనైతే ఓనమా అన్నారు. ఓనోమా అంటే నామము, షేమ్ అంటే హెబ్రీలో నామము. ఓకే, హెబ్రీ సంప్రదాయంలో నామము అంటే అది ఎవరిదైనా సరే, నామము అంటే వ్యక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం, వ్యక్తి యొక్క సామీప్య సన్నిధి, వ్యక్తి యొక్క విశిష్ట అధికారం, వ్యక్తి పట్ల మనకున్న విశ్వసనీయత, ఇవన్నీ ఇమిడి ఉంటాయి అన్నమాట. ఎక్కడ మనం పూర్వ నిబంధనలో ఈ భావాన్ని స్పష్టంగా చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. యెహోవా నామమును తన నివాస స్థలముగా ఉంచెను. యెహోవా తన సన్నిధిలో ఆయన నామము నివసించేలాగా ఉంచాడు. అది భావం. యెహోవా తన నామమును తన నివాస స్థలములో ఉంచెను అంటే నామం సన్నిధిని మోసుకుంటూ వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ సన్నిధి నామము సమైక్యం అవుతావో అక్కడ మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ
యేసు అనే లేక లోగోస్ అనే ఆ పదం ఉందే, నామం ఉందే, అది కేవలం ఉచ్చారణకు మాత్రమే సంబంధించింది కాదు. అది ప్రత్యక్షతకు, సన్నిధి సామీప్యతకు, సాధికారికతకు, విశ్వాసానికి కూడా సంబంధించింది. ఇదంతా కూడా లోగోస్లో ఉన్నది. అందుకని నామములోనికి ప్రవేశించటము. ఇప్పుడు నామములోనికి ప్రవేశించటం అనే మాటని మళ్ళీ మనం కొంచెం రైట్. అంటే గ్రీకు పదాలు ఉన్నందువలన నేను కొంచెం అవన్నీ మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాను. మా తమ్ముడు విజయపాల్, అలాగే రామేశ్వరరావు ఎల్లమల్లి బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. నామములోనికి విశ్వాసము అనేదాన్ని యోహాను ప్రత్యేకమైన పదాలతో వివరిస్తాడు. సరే, నేను ఆ గ్రీక్ పదాలు మీకు చెప్పటం లేదు. నామము అంటే కేవలం నమ్మటం మాత్రమే కాదు, నమ్మకత్వంలోనికి ప్రవేశించటం. మళ్ళీ దీనికి మనం ఒక ఉదాహరణని చెప్పుకున్నాం. మనం చెప్పుకునే ఉదాహరణలు భావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి దోహదపడతాయే తప్ప సంపూర్ణ భావం కాదు. దాంతో కంపేర్ చేసుకుంటాం అన్నమాట. మనం మామూలుగా కాలేజీలో లేదా స్కూల్లో చదివేటప్పుడు థియరీ అండ్ ప్రాక్టికల్స్ అని అంటాం. థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు అంటాం. సల్ఫర్ డయాక్సైడ్ నాకు అదొకటే గుర్తుంది. చిన్నప్పుడు 8th క్లాసులో అనుకుంటాను. 8th క్లాసులో అప్పుడు మంచి ల్యాబొరేటరీస్ ఉండేవి. సైన్స్ క్లాస్లో ల్యాబొరేటరీ కూడా తీసుకొని వెళ్ళి ప్రాక్టికల్ చేయించేవాడు. సల్ఫర్ డయాక్సైడ్ని ఎలా చేయాలి అని ఆ ప్రాక్టికల్ చేయించారు మా టీచర్ వేటపాలెంలో. దానికి ఒక లక్షణం ఉంటుంది, అది మండదు, ఇతరులను మండనివ్వదు అని అంటారు. అది మండదు, ఇతరులను మండనివ్వదు అని. ఇది థియరీ. సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ఎలా తయారవుతుంది అనేది ఒక థియరీ. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క స్వభావం అది మండదు, మండనివ్వదు అనేది ఒక థియరీ. ఇది థియరీ. ఓకే, ల్యాబొరేటరీకి వెళ్ళాక ఏదో అంటే 1-2 మూలకాలను కలిపి లీలగా కథ గుర్తుంది, సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేశాం. ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ తయారైంది. దాని స్వభావాన్ని పరీక్షించాలి. అది మండదు, ఇతరులను మండనివ్వదు. అది మండదు, ఇతర వాయువులను మండనివ్వదు. అదే అనమాట, మండదు, మండనివ్వదు. సరే, దాని క్రమంలో దాన్ని కొంచెం వంచి అగ్గిపెట్టెతో దాన్ని వెలిగించారు. అది మండలేదు. దానిని మరొక దాంతో జత చేసి దాన్ని మండించే ప్రయత్నం చేశారు. అది కూడా మండలేదు. సరే, ఇది మామూలుగానే ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా చెబుతున్నాను. ఇదిగో నాకు కొంచెం మానిపోయినట్టుంది. ఆ సల్ఫర్ డయాక్సైడ్ని ఇలా వంచే క్రమంలో సల్ఫర్ డయాక్సైడ్ నా వ్రేలి మీద పడింది. దాని స్వభావం ఏంది? అది మండదు, ఇతర వాయువులను మండనివ్వదు. అది మండదు, ఇతరమైన వాటిని మండనివ్వదు. అంటే అది మండనివ్వదు కాదు. కానీ నా చేతి మీద పడ్డ సల్ఫర్ డయాక్సైడ్ నా కండను కరిగించి ఎముక బయటపడేలాగా అంత పడింది. అల్లాడిపోయాను నేను. అది లోనికి ప్రవేశించటం అంటే.
నామమునందు విశ్వాసం ఉంచటం వేరు. నామమునందు విశ్వాసం ఉంచటం అంటే థియరీ క్లాస్లో చదువుకున్నాం. సల్ఫర్ డయాక్సైడ్ అది మండదు, ఇతరులను మండనివ్వదు అని చెప్పి అది థియరీ. ప్రాక్టికల్ ఏంది? ప్రాక్టికల్లో కూడా ఏముంది? రియల్గానే అది తనంతట తాను మండలేదు. వెలిగించిన ఇతర వాయువులతో కలిపినప్పుడు, ఇతర పదార్థాలతో కలిపినప్పుడు మండలేదు. కానీ నా మీద పడ్డప్పుడు దాని గాఢత, దాని తీవ్రత నా అనుభవంలోనికి వచ్చింది. అది నామములోనికి ప్రవేశించటం అంటే ఆ నామ విశిష్ట చర్యను అనుభవపూర్వకంగా మనం గ్రహించటం, అది సత్యములోనికి ప్రవేశించటం అనేది. మళ్ళీ సత్యములోనికి ప్రవేశించటంలో తనను తాను అప్పగించుకోవటం అనే భావం కూడా ఉంటుంది. తనను తాను అప్పగించుకోవటం అంటే వి ఇంటరాక్టెడ్ విత్ ద ట్రూత్. అదే ఇప్పుడు ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఉంది కదా, దాని తీరి వేరే, కానీ దానితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అది నా శరీరం మీద పడింది, నా శరీరాన్ని కాల్చింది, అస్సలు ఎముక బయటపడేంతగా ఇబ్బంది పెట్టింది అది నన్ను. అది అంటే ఇంటరాక్ట్ అవడం, సత్యములోనికి నేను ప్రవేశించడం, సత్యానికి నన్ను నేను అప్పగించుకోవటం. అది సరే, ఇది నామమందు విశ్వాసం ఉంచటం అనేది. అప్పుడు యేసు అనే ఆ నామం ఉన్నదే, ఆ నామం ఆయన రూప ప్రత్యక్షతను, ఆయన సన్నిధి సామీప్యతను, మళ్ళీ ఆయన విశిష్ట లక్షణాన్ని, ఆ తర్వాత ఆ లక్షణం పట్ల మనకున్న సంబంధాత్మక విశ్వాసాన్ని, వీటన్నింటిని కూడా మనకు కలుగజేసింది. అందుకని నామమందు విశ్వసించుట అనే కంటే నామములోనికి ప్రవేశించుట అంటే ఆ మాట మనం అనకూడదు. అంటే తన నామమునందు ఎవరు విశ్వసించారు అంటే నామములోనికి ఎవరైతే సంబంధపడ్డారో వారికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు అని. ఇప్పుడు మళ్ళీ నామానికి సంబంధించి అంటే నామం అంటే ఇక్కడ లోగోస్ కదా, నామానికి సంబంధించి మనం గతంలో 3 భగ్న సమాజాలను గురించి చెప్పుకున్నాం. ఇది యూదీయ భగ్న సమాజం, హెల్లేనీయ భగ్న సమాజం, యూహానీయ సమాజం, భగ్నమైన యూహానీయ సమాజం. ఇలా 3 భగ్న సమాజాలను గురించి చెప్పుకున్నాం. అది కూడా ఏ నేపథ్యంలో? స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతర పరిస్థితులు ఈ సమాజాల భగ్నతను వ్యక్తపరిచాయి అని చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ భగ్న సమాజాలు నామము అనే దానిని గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ఆ దినాన కలిగి ఉన్నాయో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. వాస్తవానికి నామం ఇవాళ పూర్తి చేయాలి, కానీ ఈ ఉపమానాలు చెప్పే క్రమంలో సమయం అయిపోయింది. రేపు చెప్పుకుందాం. ఆ తర్వాత దత్తపుత్రత్వము, అది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము, దత్తపుత్రత్వము అనేది. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, తర్వాత బిడ్డ మెర్సీజాయ్, అలాగే కిరణ్ కుమార్, మళ్ళీ బిడ్డలు లూకా, జాన్సన్లు, అలాగే సరళ కుమారి సంకురి, బిడ్డకు కూడా వందనాశీస్సులు. అలాగే బిడ్డలు రామేశ్వరరావు ఎల్లమల్లి, కువైట్ నుంచి తను చూస్తున్నాడు, బిడ్డకు కూడా వందనాశీస్సులు. రవికుమార్ విప్పత్తి, మళ్ళీ మా తమ్ముడు విజయపాల్, మెర్సీజాయ్. ఓకే, అందరికీ వరప్రసాద్, అందరికీ హృదయపూర్వకమైన క్రాంతి కూడా ఉన్నాడు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు వీలుంటే భగ్న సమాజాల నామ అవగాహన, అలాగే దత్తపుత్రత్వ విశిష్టత, ఆ రెండింటి గురించి చెప్పుకొని 12వ వచనాన్ని మనం ముగించుకుందాం.
అందాక సెలవు.